హాయ్ టైగర్స్, ఇతన్నెవరో మీరు గుర్తుపట్టారా? ఆల్ ఇండియా సివిల్ పరీక్షల్లో 350వ ర్యాంక్ సాధించిన ములగాని ఉదయ కృష్ణారెడ్డి ఐపీఎస్. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఊలపాలెం గ్రామంలో జన్మించిన ఈ ఉదయ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. నానిమ్మ, రవణమ్మ కూరగాయలు అమ్ముతూ ఆయనను పెంచారు. తెలుగు మీడియం గవర్నమెంట్ పాఠశాలలో చదివిన ఆయన 2013లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. మొదట గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించాడు. చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని రాయాపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించాడు. ఒక అధికారి తీరుతో తలెత్తిన అవమానం ఆయనను ఐపీఎస్ కావాలనే సంకల్పానికి దారితీసింది. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ సర్వీస్ కోసం సిద్ధమయ్యాడు. మొదటి 3 ప్రయత్నాలు విఫలమైన 4వ ప్రయత్నంలో 780వ ర్యాంక్ సాధించి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ కి ఎంపికయ్యాడు. కృష్ణారెడ్డి ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో మరోసారి పరీక్ష రాసి 350వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా ఎంపికయ్యాడు. మే 9న సింగరాయకొండలో ఊలపాలెం ప్రజలు పూలతో డీజేలతో ఘనస్వాగతం పలికారు. మనిషి అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి నిరూపించాడు.